బైబిల్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనంలో నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు అయితివి అని వ్రాయబడింది. జీవితంలో అందరికీ మంచి పేరు, ఉన్నత స్థితి, ఘనత కావాలని ఆశ ఉంటుంది. అయితే ఆ మంచి పేరును, ఖ్యాతిని కలుగజేసేది దేవుడు అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఆయన యందు భయభక్తులు గలవారిని దేవుడు ప్రేమిస్తాడు, హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. మరి ఈరోజు మీలో ఎవరికైనా గణపరచబడాలి అనే కోరిక ఉందా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో హిజ్కియా జీవితం మనందరికీ బాగా తెలుసు. ఇతని గురించి 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం మధ్య వివరించబడింది. 29 సంవత్సరాలు ఇశ్రాయేలును ఏలిన ఇతడు తన 25వ ఏట సింహాసనం అధిష్ఠించగానే చేసిన మొట్టమొదటి పని యెహోవా మందిరపు తలుపులు తెరిచి దానిని బాగు చేయించడం. అసలు దేవుని మందిరం ఎందుకు బాగు చేయించవలసి వచ్చింది అంటే కారణం ఇతని తండ్రి ఆహాజు. ఈ ఆహాజు దేవుని ఎదుట చెడుగా ప్రవర్తించినవాడు. ఇతడు ఎంతగా దేవునికి వ్యతిరేకంగా జీవించాడు అంటే ఇతని అవిధేయతను బట్టి దేవుడు శత్రువుల చేతికి ఇతని రాజ్యాన్ని అప్పగించగా ప్రభువు వైపు తిరిగి పశ్చాత్తాపడవలసిన బదులు ఇతడు ఆ శత్రు దేశాల్లో ఉన్న వ్యర్థ విగ్రహాలను దేశంలోకి తెచ్చుకుని దేవుని మందిరంలో ప్రతి ఎత్తైన స్థలంలోనూ వాటిని ఉంచి పూజించడం ప్రారంభించాడు. అటువంటి ఒక భక్తిహీనుడైన తండ్రికి జన్మించిన వాడే ఈ హిజ్కియా. తన తండ్రి జీవితాన్ని మాదిరిగా తీసుకొనక దావీదు రాజు ప్రవర్తించినట్లు ఇతడు దేవుని ఎదుట నీతిగా ప్రవర్తించాడు. అందుకే ఇతని కాలంలో దేవుడు హిజ్కియాకు మంచి పేరును, ప్రతి యుద్ధంలో విజయాన్ని దయచేసి శాంతిని అనుగ్రహించాడు. అంతేనా, గోడ వైపు తిరిగి కన్నీరు కాచిన హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్లుగా బైబిల్లో మరే భక్తునికి జరిగినట్లుగా మనం చూడం. అంతగా దేవుడు తన యందు భయభక్తులు చూపిన హిజ్కియాను హెచ్చించాడు, సంరక్షించాడు. చూసారా, ఘనమైన జీవితానికి మనం చేయవలసిన పని దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయనకు ఇష్టలుగా జీవిస్తే దేవుడు మనకు మంచి పేరును, ఖ్యాతిని, అందరిలో ఘనతను దయచేస్తాడు. మరి అట్టి ధన్యకర జీవితం, దేవునిచే ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.